ఓవైపు రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగించేందుకు ఉక్రెయిన్ రెడీ అవుతుంది. మరోవైపు న్యూక్లియర్ బాంబ్ పాలసీని సరళతరం చేస్తూ పుతిన్ సంతకం పెట్టేశారు. తమ దేశంపై ఒక్క అమెరికా మిసైల్ పడినా నాటో దేశాలన్నీ దాడి చేసినట్టుగానే భావిస్తామని హెచ్చరిస్తున్నాడు. దాంతో నాటో దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. యుద్ధం వస్తే ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే ప్రజల్ని గైడ్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఈ పరిణామాలన్నీ జరగబోయే విధ్వంసానికి సంకేతమా? రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో మొదలైన విధ్వంసం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతోందా? అమెరికా నిర్ణయంతో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా పర్మిషన్ ఇచ్చాక పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని ఆందోళన నెలకొంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 1000 రోజులవుతోంది. దీన్ని మరో మలుపు తిప్పేలా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో నెక్స్ట్ ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా పర్మిషన్ ఇచ్చేసిందని ఉక్రెయిన్ కూడా రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే భీకర దాడి చేసే అవకాశం ఉందనే సంకేతాలొస్తున్నాయి. మరోవైపు అమెరికా నిర్ణయంపై రష్యా మండిపడుతోంది. అగ్నికి ఆజ్యం పోసేలా అమెరికా చర్యలున్నాయని క్రెమ్లిన్ ఆరోపించింది. ఇది నేరుగా నాటోతో ఘర్షణకు దారితీస్తుందని తెలిపింది. అంతేకాదు లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి అమెరికా తీసుకున్న నిర్ణయానికి కౌంటర్గా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనల్ని మరింత సరళతరం చేసే ఫైల్పై పుతిన్ సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని ఆ 2 దేశాలు కలిసి చేసిన దాడిగానే రష్యా పరిగణిస్తుంది. అప్పుడు అణ్వాయుధాలు లేని దేశంపైన రష్యా దాడి చేస్తుంది. రష్యా గత అణు విధానం ప్రకారం బాలిస్టిక్ మిసైల్ దాడి గురించి విశ్వసనీయ సమాచారం తరువాతే ఓ దేశంపై అణుబాంబులు ప్రయోగించాలి. కానీ కొత్త విధానం ప్రకారం బాలిస్టిక్ మిసైల్ తో పాటు క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్, ఇతర వాహనాల ద్వారా దాడి చేసిన అణ్వాయుధాల్ని వినియోగించేలా నిబంధనల్ని సవరించారనే కథనాలొస్తున్నాయి. అణ్వాయుధాలపై పుతిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ కు మద్దతుగా రష్యాపై పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు తెలుస్తోంది. దాంతో ఏ క్షణమైనా రష్యా న్యూక్లియర్ బాంబులు ప్రయోగించొచ్చనే ఆందోళన నెలకొంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో బైడెన్, పుతిన్ తీసుకున్న నిర్ణయాలు నాటో దేశాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధం వస్తే ఏం చేయాలనే దానిపై ఇప్పట్నుంచే తమ ప్రజలకు కీలక సూచనలు చేయటం మొదలుపెట్టాయి. కొత్తగా నాటోలో చేరిన స్వీడన్, ఫిన్లాండ్ ఒకవేళ యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై తమ ప్రజలకు లక్షలాది బుక్లెట్లు పంచిపెడుతున్నాయి. కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరా దెబ్బతిన్నప్పుడు ఎలా స్పందించాలనే దానిపై సూచనలు చేస్తున్నాయి. చిన్నారుల కోసం ఆహారం, నీరు, మందులు, డైపర్లు, స్టేషనరీ నిల్వలు ఉంచుకోవాలని చెప్తున్నాయి. యుద్ధ సమయంలో ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలన్న విషయాలు బుక్లెట్లో ఉన్నాయి. ఫిన్లాండ్లో ఇప్పటికే 58% ప్రజలు యుద్ధం వస్తే తట్టుకునేలా అత్యవసర సామాగ్రి కొని నిల్వ చేసి పెట్టుకున్నట్లు చెప్తున్నారు. నార్వే కూడా ఇలాంటి బుక్లెట్లు ఇంటింటికి పంపిణీ చేసింది. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని నిర్వీర్యం చేసేలా కీలక పరికరాలు తయారు చేసే స్థావరాలపై తాము అక్టోబర్లోనే దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తాము వాటిని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపటం లేదన్నారు. అయితే ఇజ్రాయెల్ చర్యలకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ వరుస యుద్ధ పరిణామాలన్నీ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించే అవకాశముందని, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే ఊహించని వినాశనం చూస్తామనే అంచనాలున్నాయి. ఇప్పుడు అమెరికా అండతో ఉక్రెయిన్ గనక లాంగ్ రేంజ్ మిసైల్ ని రష్యా మీదకు వదిలితే అప్పుడు పుతిన్ తీసుకోబోయే నిర్ణయం మీదే తరువాతి పరిణామాలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఒక్కసారి రష్యా గనుక న్యూక్లియర్ బటన్ నొక్కితే మొత్తం ప్రపంచంలో పరిస్థితులు మారిపోయే ఆస్కారముంది.